ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి కదా, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఎందుకు బాబాయ్? ఈ జగన్ వచ్చాక మొత్తం ఆడి అన్ని అమ్ము స్థలాలు కూడా ఇంకా ఆడి పేరు మీద రాయించుకుంటున్నాడు. ఏం పథకాలు ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడు, ఏం పథకాలు ఇచ్చాడు చెప్పు. ఏమి ఇచ్చాడు? పథకాలు ఇచ్చాను అన్నాడు. అపరాలన్నీ పథకాలు ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడు? స్కూల్ ఫీజులు వేసాడా? ఎవరికి ఏమి ఇచ్చాడు? ఏమి ఇచ్చాడు అంటున్నా? పథకాలు ఏమి ఇచ్చాడు అంటున్నాను. జనాల దగ్గరికి వస్తే రేపు బాగా బుద్ధి చెప్తారు కదా, రేపు బుద్ధి చెప్తారు బాగా. అది స్కూల్ ఫీజులు వేసాను అన్నాడు. ఒకటి 5,000 10 రూపాయలు వడ్డీలు ఇంకొచ్చి మనం కడితేనే ఎగ్జామ్స్ రాయిపించారు. ఎగ్జామ్స్ 2 సంవత్సరాల నుంచి డబ్బు చేత కానప్పుడు ఎందుకు? అది కాదు. ఎలా ఉంటుంది బాబాయ్? బాబు గారు వస్తే బాగానే చేస్తాడు. ఆయన 1000 రూపాయలు పింఛన్ 2,000 అంటే 2,000 చేశాడు. రేపు వస్తున్నాడు 4,000 అన్నాడు. 4,000 ఇంటింటికి తీసుకొచ్చి ఇస్తానంటున్నాడు. అది గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తానంటున్నాడు. అది ఇప్పుడు 15,000 రూపాయలు వేస్తానంటున్నాడు. స్కూల్ పిల్లలకి 5వ తరగతి 10వ తరగతి చదివిన వాళ్ళకి. మీకు ఎన్ని సీట్లు వస్తాయి టోటల్? 160 వస్తాయి. తగ్గేది లేదు. 160 సీట్లు వస్తాయి. నమస్తే బాబాయ్, మీ పేరు? మా పేరు నాగేశ్వరరావు అండి. ఇప్పుడు ఏపీ ఎన్నికలు జరగనున్నాయి కదా, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు గారు అయితే బాగా అభివృద్ధిలో జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకని? ఆయన కొంచెం సీనియర్, బాగా అభివృద్ధిగా మన రాష్ట్రాన్ని నడిపించగల యోగ్యత, శక్తి, సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి మనకు ఇంత ముందుగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. అప్పుడు ఏం చేయలేదంట, నిజమేనా మరి? అప్పుడు ఏం చేయని మనకి ఇలా ఎట్లా జరిగిందండి అభివృద్ధి. అది ఆ అభివృద్ధి ఏదో హైదరాబాద్ వెళ్ళి చూస్తే తెలుసుద్ది. అప్పుడు ఏం చేసింది హైదరాబాద్ వెళ్ళి చూస్తే అక్కడ తెలుసుద్ది ఆయన చంద్రబాబు గారు చేసింది లేనిది. ఎలా అనిపించింది 5 సంవత్సరాలు? చూస్తున్నారు కదా అందరూ, అన్నీ చూస్తున్నాం కదా. అంతా రాజకీయాలు అన్నీ ఎక్కడ నోరెత్తినా కానీ ప్రతిపక్షాలను కొట్టడము, తోయటము, దండోపదండలుగా దండెత్తడం. అది ఇది ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నావు బాబాయ్? అది నేను ఎట్లా చెప్పాలని బాబు. అది నాకు తెలిసినంత వరకు వాళ్ళ యోగ్యతగా మంచి చెడ్డలు చెప్పగలిగాను, కానీ ఎన్ని సీట్లు వస్తాయంటే అదే తెలుగుదేశం వచ్చిందని అందరూ ఊహాగానాలు అనుకుంటున్నారు. అది. నమస్తే అన్న. చెప్పండి. మీ పేరు? ప్రభాకర్. ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి కదా, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు. ఎందుకని? సూపర్ 6 పథకాలు ఉన్నాయి కదా, మంచి పథకాలు ఉన్నాయి కదా, జరుగుద్ది. జగన్ పరిపాలన అనిపించింది మీకు? జగన్ పరిపాలన అంత దౌర్జన్యంగా ఉంది, బాగా తేడాగా. బాబు గారు వస్తే బాగుంటుంది. మీకు ఎన్ని సీట్లు వస్తాయి మరి? కూటమికి వస్తే 120, 130.